హే ఆల్! మన హైదరాబాద్ నుంచి జస్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్‌లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? నాకైతే ఈరోజే తెలిసింది. అది కూడా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉంటుంది. ఇక్కడ వెలసిన ఈ అమ్మవారు చాలా పవర్‌ఫుల్. మరియు ఇక్కడ ఆదివారం అండ్ మంగళవారం పెద్ద జాతరగా జరుగుతుంది అంట. కొత్తగా వెహికల్స్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఈ తల్లి దగ్గరికి వచ్చి పూజ చేయించుకుంటే మంచి జరుగుతుంది అనేసి నమ్ముతారంట. అంతేకాదండి, ఈ అమ్మవారి దగ్గర మన కోరికల్ని సంకల్ప బలంతో ముడుపు కట్టించి ఆ అమ్మవారి దగ్గర సమర్పించుకుంటే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది అనేసి ఇక్కడికి వచ్చిన భక్తులందరి నమ్మకం. ఈ ఆలయంలో ఉన్న ముడుపులు చూసే చెప్పొచ్చు ఈ అమ్మవారు ఎంత పవర్ఫుల్, ఎంతమంది భక్తుల కోరిక నెరవేర్చిందో అనేసి. అంతేకాదండి, కోరికలు నెరవేరిన భక్తులు మళ్ళీ ఈ ఆలయానికి విచ్చేసి కొందరు వడిబియ్యం పోసుకుంటారు, మరికొందరు బోనం సమర్పించుకుంటారు, ఇంకొందరు ఈ ఆటల్ని కోసి తమ యొక్క బంధువులతో పక్కనే వండుకొని దావత్ చేసుకుంటారంట. వండుకోవడానికైతే ఈ టెంపుల్ పక్కనే రూమ్స్, టెంట్ హౌస్ సామాన్లు అవన్నీ కూడా రెంట్కి దొరుకుతాయంట. ఇన్ని ఇయర్స్గా హైదరాబాద్లో ఉంటూ ఈ ఆలయం గురించి తెలుసుకోవడం చాలా లేట్ చేశాను అనిపించింది. అవునండి, ఇక్కడ భక్తులతో మాట్లాడితే ఒక్కసారి నీ కోరికని అమ్మవారి దగ్గర సమర్పించి చూడు, ఆ తర్వాత నీకే తెలుస్తుంది అంటున్నారు. అసలు ఈ దేవాలయం ఇక్కడ ఎలా నిర్మించబడింది అని రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఒకప్పుడు ఈ ప్రదేశం మొత్తంలో కూడా గొల్లవాళ్ళు ఉండేవాళ్ళంట. అందరూ మేకలు కాస్తూ ఇక్కడే తిరుగుతుంటే అందులో ఒక అతనికి మాత్రం ప్రతిరోజు కలలో పాము రూపంలో ఉన్న అమ్మవారు కనిపించేవారంట. ఇంకా ఒకరోజు అదే ప్రదేశానికి వచ్చి మొత్తం వెతికితే ఒక పుట్టలో నుంచి పాము అమ్మవారి రూపంలో కనిపించిందంట. ఇంకా ఆ రోజు నుంచి ఆ గొల్లవాళ్ళు వాళ్ళ యొక్క కులదైవంగా కొలుస్తూ ఉండేవాళ్ళంట. ఆ తర్వాత మెల్లగా ఈ యొక్క అమ్మవారి గురించి అందరూ తెలుసుకోవడంతో ఇక్కడ గుడిని నిర్మించారు.